ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనవసరంగా సీతను ఆడిపోసుకోకు మహాలక్ష్మి. స్వార్థంతో చాటుమాటు పనులు చేయడం మీకలవాటు. సీత ఏం చేసినా ధైర్యంగా చేస్తుంది. అంత ధైర్యంగా చేసేదైతే రాత్రి మాకు తెలియకుండా మా గది తలుపులు ఎందుకు లాక్ చేస్తుంది? ఆ పని చేసింది సీత కాదు, నేను. సీతారాములు పెట్టిన దీపాలు ఆర్పాలని మీరు ప్లాన్ చేశారు. అది నెరవేరకుండా మిమ్మల్ని నేనాపాను. అంటే మీ శిష్యురాలికి సీక్రెట్ గా సాయం చేస్తున్నావన్నమాట. సీత నా శిష్యురాలు మాత్రమే కాదు, నా మేనకోడలు కూడా. మీ రక్త సంబంధం గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఎలా తెలుస్తుంది అర్చన? తాను నోరు తెరిచి చెప్పినా నమ్మేది ఎవరు? తన ఏడుపు అరణ్యరోధనే అని తాను అరెస్ట్ అయినప్పుడే అర్థమైంది కదా. ఇంట్లో ఉన్న కొడుకు కోడలు విడిపోవాలని చూసి మీకేం అర్థం అవుతుంది పేగుబంధం రక్త సంబంధం గురించి? ఒకవైపు సుమంగళి వ్రతం చేస్తూనే ఇంకోవైపు అమంగళకరమైన పనులు చేసే నీకు ఈ బంధం గురించి ఎప్పటికీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు సుమతి? రామ్ నీ సొంత కొడుకు కాదు కాబట్టి ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ప్లాన్ చేస్తున్నావు. ప్రీతి నీ కన్న కూతురు కాదు కాబట్టి నీ స్వార్థానికి వాడుకుంటున్నావు. రామ్ ప్రీతి నా కన్న బిడ్డలు. సీత నా మేనకోడలు. అందుకే నేను వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నాను. ఎన్నాళ్ళు రక్షిస్తావు? అంటే నువ్వు సుమతిగా ఈ ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? మీలాంటి నీచులున్న ఇంట్లో నాలాంటిది సీతకు తోడుగా లేకపోతే తనని మీరు బ్రతకనిస్తారా? మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్న రామ్ ప్రీతిల జీవితాలు మీలాంటి దుర్మార్గుల చేతుల్లో పెట్టి నేను వెళ్ళిపోతాననుకున్నారా? పిల్లల కోసం నిన్ను రెండో పెళ్లి చేసుకున్న నా భర్తను నువ్వు మోసం చేస్తుంటే నేను చేతకాని దానిలా చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? ఊరుకోక ఏం చేస్తావు? నీ కోసం అక్కడ జైలు ఎదురు చూస్తోంది. అతి త్వరలో నిన్ను జైలుకి పంపిస్తాను. నేను బయటికి వచ్చింది మళ్ళీ లోపలికి వెళ్ళడానికి కాదు, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి. సీతని రామ్ని మీరు ఏ రకంగా విడగొట్టినా వాళ్ళని తిరిగి కలపడానికి ఈ సుమతి ఈ ఇంట్లోనే ఉంటుంది. ఏదో ఒక రోజు నేనే సుమతిని అని అందరికీ తెలుస్తుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. వామ్మో, ఏంటి మహా ఇది? సుమతక్కంటే సాఫ్ట్ అనుకున్నాను, మరీ ఇంత స్ట్రాంగ్ అనుకోలేదు. తనంత గట్టిగా ఈ ఇంట్లోనే ఉంటాను అంటే మనం ఏం చేయలేం మహా. దీపాలు ఆరిపోలేదు కాబట్టి సీతారాములని కూడా విడతీయలేము. దీపాలు వెలగటం లాంటి తొక్కల సెంటిమెంట్స్ ని నేను లెక్క చేయను. సీత మీదకు ఆల్రెడీ ఓ రాకెట్ వదిలాను. అది ఎనీ టైం అటాక్ అవుతుంది. నమస్తే మేడం. నమస్తే. నేను చెప్పిన పని ఏం చేశారు? ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు? మీరు నాకు అప్పగించిన పనికి ఇతనికి లింక్ ఉంది మేడం. నిన్న వ్రతం జరుగుతుంటే వచ్చి వెరిఫికేషన్ అంటూ హడావిడి చేసింది ఇతనే. అందుకే వీడిని తీసుకొచ్చాను మేడం. రిజిస్టర్ అయిన ప్రాపర్టీ గురించి రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ ఎవరు ఎంక్వైరీలు వెరిఫికేషన్లు చెయ్యరు అని నాకు డౌట్ వచ్చి వీణ్ణి కస్టడీలోకి తీసుకున్నాను.
నిన్న ఏం జరిగిందో నాకు చెప్పావు కదా, అదే విషయం మేడం గారికి కూడా చెప్పు. మేడం అది అది జరిగింది మేడం. అలా మీ కోడలు సీత మీ అందరినీ మాయ చేసింది. ఈ మోసం గురించి ఇంట్లో అందరికీ తెలియాలి. లోపలికి రండి. పద. నా ప్రాణ స్నేహితురాలు నాకు వదిలేసి వెళ్లిన బాధ్యతలను ఇన్నాళ్ళు నా భుజాల మీద మోసాను. ఈ ఇంటితో నాకు ఒక బంధం ఏర్పడింది. అలాంటి నేను మీ అందరికీ దూరమై తట్టుకోగలనా? ఈ హంతకురాలు ఇంట్లో ఉంటే నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ విద్యాదేవికి మన ఆస్తిని కట్టబెట్టడం కోసం ఈరోజు ఈ సీత నిన్ను నన్ను దూరం చేయాలనుకుంటోంది. జనా, రేపు అర్చన గిరిలని విడదీస్తుంది. ఎల్లుండి రామ్ని కూడా ఇంట్లో నుంచి గెంటేస్తుంది. సొంత అక్క మధుమితని ఇంట్లో నుంచి పంపించేసిన దానికి మనమంతా ఒక లెక్క. సీత ఇంట్లో ఉంటే మనం ఎవ్వరం కలిసి ఉండలేము. ఎవరికి వాళ్లుగా విడదీస్తుంది. అందరినీ తలా వైపు తరిమేస్తుంది. అవును రామ్, మనం అంతా కలిసి ఉండాలని మహా సుమంగళి వ్రతం జరిపించాలనుకుంటే ఆ వ్రతంలో మహాను మీ నాన్ననే విడదీసింది. మనకు సంబంధం లేని మనిషిని తీసుకువచ్చి మీ నాన్న పక్కన కూర్చోపెట్టింది. సుమతి వదిన దూరం అయితే మహా వదిన వల్ల మీ నాన్న తట్టుకున్నాడు రామ్. ఇప్పుడు మహా వదిన కూడా దూరం అయితే మీ నాన్న బతకలేడేమో. అర్చనకు దూరమై నేను బతకలేను. రేపు నీతో కూడా సీత విడిపోతుంది. దేనికి ఏది లింకు పెట్టి మాట్లాడుతున్నావు బావా? మీ మాటల్లో ఏమైనా అర్థం ఉందా? మధుమితను సీత ఇంట్లోంచి పంపించి వేసింది తను రామ్ విడిపోకుండా ఉండడానికి. ఈ కుటుంబం అంతా కలిసుండాలని సీత కోరుకుంటుంది తప్ప ఎవ్వర్నీ విడగొట్టదు. మరి ఇప్పుడు తను చేసింది ఏంటన్నయ్యా? జన పక్కన నన్ను కాదని ఈ విద్యాదేవిని ఎందుకు కూర్చోబెట్టింది? ఇది విడగొట్టడం కాదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.